మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉంటాయి, కానీ కొంతమంది పట్టు పడితే వదలరు. అలాంటి కోవలేకే వస్తుంది కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ. ఫైర్ బ్రాండ్గా పేరొందినటి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఒక లూప్ హోల్ని పట్టుకున్నారు. పట్టుకున్నదే తడవుగా దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఎంక్వైరీ ఇవ్వడమే కాదు, చివరకు పదవీచ్యుతుని చేసేంత వరకు కూడా ఆమె వదలలేదు. నేను ఏ విషయం గురించి చెప్తున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కడపలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సీటు పంచాయతీ. ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వేదిక పైన సీటు కేటాయించలేదంటూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసినటువంటి హంగామా అంతా ఇంతా కాదు. గతంలో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారికి దక్కిన గౌరవం తనకెందుకు దక్కకుండా చేస్తున్నారు అన్నది ఆమె ప్రశ్న. అయితే పంతం పట్టి మొండిగా వ్యవహరించినటువంటి కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో మాధవిరెడ్డికి పైన సీటు కేటాయించేది లేదు అంటూ భీష్మించు కూర్చున్నాడు. అయితే ఇప్పుడు మాధవిరెడ్డి వేసిన ఎత్తుగడతో చివరకు మేయర్కే సీటు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప మేయర్ సురేష్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక చిన్న లూప్ హోల్ను గుర్తించినటువంటి కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ మేయర్ సురేష్ బాబు బలహీనత పైన దెబ్బ కొట్టింది. సురేష్ బాబు తన భార్య కొడుకు పేరుతో కార్పొరేషన్లో 50 లక్షల రూపాయలు విలువ చేసే సివిల్ కాంట్రాక్టు పనులు చేశారు అని గుర్తించినటువంటి ఎమ్మెల్యే వర్గం దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. ఆ ఎంక్వైరీ కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా చేయగలిగారు. ఎంక్వైరీ రిపోర్ట్లో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ పనులు చేసింది అని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. దానికి ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ మేయర్ను అనర్హుడిగా నిర్ణయిస్తూ ఆయనపైన అనర్హత వేటు వేసింది. 1955 జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిలో ఉన్నటువంటి అంటే అధికారిక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కడా కూడా పనులు చేయకూడదు అన్నది నిబంధన. ప్రమాణం చేసేటప్పుడే ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేస్తారు. తన సొంత వ్యక్తులకు కానీ తన అనుంగలకులకు కానీ ఎలాంటి సమాచారాన్ని చేరవేయను, వాళ్లకు ఎలాంటి పనులు కేటాయించను అంటూ ప్రమాణంలోనే ఉంటుంది. అయితే ఆ ప్రమాణాన్ని తప్పి ఆ ప్రమాణాన్ని కాదని మేయర్ సురేష్ బాబు తనను ఎవరూ ప్రశ్నించరు అన్న ధీమాతో చేసినటువంటి ఈ చిన్న పని ఇప్పుడు ఆయన పదవికి ఆయన సీటుకే ఎసరు తెచ్చిపెట్టింది. 50 లక్షల రూపాయలు విలువ చేసే సివిల్ కాంట్రాక్టు పనులు నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యులకు కేటాయించారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన అనర్హత వేటు పడింది. అయితే ఈ వివాదం అంతా కూడా మొదలై 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఇప్పటికి వరకు జరిగినటువంటి 3 సర్వసభ్య సమావేశాలు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీటు విషయంతో ఆమె చేసిన గొడవతో రసాబసాగానే ముగిశాయి. అయితే ఇద్దరు ఇటు మేయర్ సురేష్ బాబు కానీ అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ ఎవరు మేము తగ్గమంటే తగ్గమంటూ ఎవరి పంతం వారు నెగ్గించుకునే ప్రయత్నం చేశారు. అయితే సురేష్ బాబు వీక్నెస్ను కనుక్కున్నటువంటి మాధవిరెడ్డి ఆమెకున్నటువంటి అధికార బలంతో ఎంక్వైరీ చేయించారు. అది కూడా చివరికి పూర్తిగా చట్టబద్ధంగానే చట్టం ప్రకారమే మేయర్ సురేష్ బాబు పైన అనర్హత వేటు వేపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా నియోజకవర్గాల్లో మనం చూసాం, చాలా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా చూసాం. అవతల కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని అవిశ్వాస తీర్మానాలు పెట్టి మేయర్లను పదవీచ్యుతులను చేసి తమ వారిని మేయర్ సీట్లో కూర్చోబెట్టిన ఉదంతాలు చూసాం. కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వేసినటువంటి ఎత్తుగడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజానికి ఈమె మొదటిసారి ఎమ్మెల్యే, పెద్ద రాజకీయ అనుభవం లేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె వెతికినటువంటి లూప్ హోల్స్లో మేయర్ సురేష్ బాబు అడ్డంగా బుక్ అయ్యాడు. దానిపైనే చట్టానికి లోబడే విచారణ చేపించారు. ఇప్పుడు ఆ చట్ట పరిధిలోనే మేయర్ సురేష్ బాబు
పదవిపైన మేయర్ పదవిపైన అనర్హత వేటు పడేంత వరకు కూడా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి కొద్ది రోజుల్లో ఇదే కడపలో టీడీపీ పార్టీ పండుగ మహానాడు జరగబోతూ ఉంది. ఆ మహానాడుకు కొద్ది రోజుల ముందు ఇదే కడప జిల్లాలో కడప కార్పొరేషన్ మేయర్ పైన అనర్హత వేటు వేసిన కడప రెడ్డమ్మపై ఇప్పటికే పొగడ్తల వర్షం కురుస్తూ ఉంది. రాజకీయాల్లో పరిణితితో వ్యవహరించడం ఎలాగో కడప రెడ్డమ్మను, కడప మాధవిరెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ కూడా విశ్లేషణలు మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఆవేశంగా అరిచినా కూడా ఆ అరుపులో అర్థం ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది అని నిరూపించుకోగలిగింది. మొదట్లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసినటువంటి హంగామాకు చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కూడా. ఇలాంటి వాతావరణం కడపలో ఎప్పుడూ లేదు, ఎందుకు ఈమె ఒక సీటు విషయంలో ఇంతగా హంగామా చేస్తుంది, అడావిడి చేస్తుంది, అనవసర గొడవ చేస్తుంది అంటూ కూడా చాలామంది విమర్శించిన పరిస్థితి. అయితే అలాంటి గొడవలన్నిటికీ చెక్కు పెడుతూ తనకు దక్కని సీటు మేయర్కు దక్కకూడదు అన్న కోణంలో ముందుకెళ్ళినటువంటి మాధవిరెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టింది. ఆ వ్యూహంలో చిక్కుకున్నటువంటి సురేష్ బాబు చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.